వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో ఈ వీక్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ని డిస్కస్ చేద్దాము. సో ముందుగా మనకు న్యూస్లో ఉన్న ఆర్గనైజేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇది ఒక ఆర్గనైజేషన్, దీని హెడ్ క్వార్టర్ మనకు వాషింగ్టన్లో ఉంటుంది. వాషింగ్టన్లో ఉన్న ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేదా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఈ సంస్థలో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు గీతా గోపీనాథ్, రైట్. సో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్. సో ఆవిడ ఒక వ్యాఖ్య చేశారు, 2027 నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. సో ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఒడిదుడుకులు అంటే అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటున్న భారతదేశంలో మాత్రము గూడ్స్ అండ్ సర్వీసెస్కు మంచి డిమాండ్ ఉంది. పర్టికులర్గా ఆటోమొబైల్ సెక్టార్ అనేది చాలా బాగా పుంజుకున్నది. ఎట్ ద సేమ్ టైం భారతదేశము కొన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కూడా ఇంకా క్రియేట్ చేయాల్సి ఉంది అని చెప్పింది. సో ఇప్పుడు మనకు గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు. ఒకవైపు కరోనా తగ్గి ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో కోలుకుంటున్న తరుణం, ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధము అండ్ ఇజ్రాయెల్ హమాస్ పైన దాడి, ప్రపంచంలో అనిశ్చితి. ఈ నేపథ్యంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ఉండబోతుంది అని చెప్పి అడగవచ్చు అనమాట. ప్రపంచమంతా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశం మాత్రం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇంట్రొడక్షన్లో దీన్ని వినియోగించుకోవాలి. అయితే గీతా గోపీనాథ్ పేరును ప్రస్తావించాల్సిన అవసరం లేదు. సో కాకపోతే అందులో ఆమె 2వ స్థానంలో ఉన్న ఉద్యోగి. మొదటి స్థానంలో మేనేజింగ్ డైరెక్టర్ ఉంటే 2వ స్థానంలో మనకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు, ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. ఆ పొజిషన్లో ఉన్నవారు కాబట్టి చెప్పొచ్చు. IMF తెలిపిన వివరాల ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగ్గా ఉన్నది. 2027 నాటికి 3వ స్థానంలోకి వచ్చే అవకాశము ఉంది అని చెప్పి మనం ఇంట్రడక్షన్లో భాగంగా రాసుకోవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యూరోపియన్ యూనియన్. బెల్జియంలోని బ్రజెల్స్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషనే మనకు యూరోపియన్ యూనియన్. మరి ఈ యూరోపియన్ యూనియన్ అనేది ఒక కొత్త ఒప్పందాన్ని, ప్రపంచంలోనే ఏ ఖండము తీసుకురాని ఒప్పందాన్ని ఒకదాన్ని తెరపైకి తెచ్చింది. అదేంటనంటే నేచర్ రిస్టోరేషన్ లా, అంటే ప్రకృతిని మళ్ళీ పునర్వైభవం దిశగా తీసుకురాబోతున్నది. సో ప్రకృతి బాగా ధ్వంసమైంది. సో మనందరికీ తెలిసిందే, ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ ఊర్లలో చెరువులు ఇప్పుడు కనపడి ఉండవు, ఇప్పుడు మొత్తం ఆక్రమణలకు కూడా ఇళ్ళు వచ్చి ఉంటాయి, అన్ని చెట్లు ఉండవు. సో ఇది కేవలం మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ వచ్చిన మార్పు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పు. అయితే దీన్ని పునరుద్ధరించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న ప్రపంచపు మొట్టమొదటి కాంటినెంట్ ఏది అని అంటే యూరోపియన్ యూనియన్, రైట్. సో 20%, సో ఇప్పటికే ధ్వంసమైన మొత్తం పర్యావరణంలో 20% మేర మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావాలి, పునరుద్ధరించాలి అని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకుంది. సో ఈ విధంగా మనకు బెల్జియంలోని బ్రజెల్స్ కేంద్రంగా పనిచేసే యూరోపియన్ యూనియన్ అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ప్రపంచ ఆర్థిక ఫోరం. ఈ ఆర్గనైజేషన్ మనకు ఎక్కడ ఉంటుంది అని అంటే స్విట్జర్లాండ్లో కొలోగ్ని అనే ప్లేస్లో ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ 1975 జనవరి 24న ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఆర్గనైజేషన్ కూడా మనకు ఒక కీలకమైన నివేదికని ఇచ్చింది. సో భారతదేశంలో ఒకవైపు వరదలు, మరోవైపు కరువు, రెండూ ప్రభావాన్ని చూపినాయి. సో రేపొద్దున మనకు వ్యవసాయ రంగం పైన పర్యావరణం ఏ విధమైన ప్రభావం చూపింది అని మీరు రాయాల్సి ఉంటే గ్రూప్ 1 మెయిన్స్లో ఈ డేటాని ఈజీగా యాస్టిస్ వినియోగించుకోండి. ప్రపంచ ఆర్థిక ఫోరం ఇచ్చిన నివేదిక ప్రకారము భారతదేశం అధిక వరదలతో, దట్ మీన్స్ ఫ్లడ్స్, 33.9 మిలియన్ హెక్టార్స్ కోల్పోతే, కరువుతో అంటే వర్షాభావ పరిస్థితులు, సో ల్యాక్ ఆఫ్ రెయిన్ అనమాట, 35 మిలియన్ హెక్టార్లను కోల్పోయింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2015 నుంచి 21. అంటే అటు అధిక వర్షము ప్రాబ్లమే, వర్షం లేకపోవడం ప్రాబ్లమే. సో అదే అతివృష్టి అనావృష్టి అంటుంటాం.
సో ఈ విధంగా 2 రకాలుగా భారత్ నష్టపోయింది. మరి ఈ పరిస్థితి బాగు కావాలంటే పర్యావరణాన్ని మెరుగుపరచాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడం వల్ల ఈ పరిస్థితిని మళ్ళీ పునర్నిర్మించవచ్చు అని చెప్పి మనకు ప్రపంచ ఆర్థిక ఫోరం ఈ నివేదికలో పేర్కొంది. రైట్, మరి దేశాల వారీగా చూస్తే మనకు జపాన్కు మధ్య 2+2 చర్చలు జరిగినాయి. సో 2+2 చర్చలు అంటే భారత విదేశాంగ శాఖ మంత్రి, భారత రక్షణ శాఖ మంత్రి, సేమ్ జపాన్ దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి కలిసి చర్చిస్తారు. సైబర్ భద్రత, అదేవిధంగా చైనా నుంచి వస్తున్న ముప్పు అండ్ ఉగ్రవాదం, ఈ 3 అంశాలతో భారత్కు ఉన్న ఇబ్బందులను ఇందులో చర్చించినారు. సో భారతదేశానికి అమెరికాతోటి 2+2 డైలాగ్ ఈ ప్యాటర్న్ ఉన్నది. మొట్టమొదటి దేశం కూడా అమెరికానే. చిట్ట చివరి దేశం అంటే 2+2 ప్యాటర్న్ మనకు ఏ దేశాలతో ఉన్నదంటే అమెరికాతో ఉంది, యూకేతో ఉంది, రష్యాతో ఉంది, అదేవిధంగా జపాన్తో ఉంది, ఆస్ట్రేలియాతో ఉంది, బ్రెజిల్తో కూడా ఉన్నది. అయితే లేటెస్ట్ కంట్రీ ఏది అని అంటే బ్రెజిల్ అనమాట. బ్రెజిల్ ఈ సంవత్సరం అంటే 2024లో యూకేతో బ్రెజిల్తో ఈ 2 దేశాలతో 2+2 స్టార్ట్ అయింది. అడగవచ్చు 2024లో ఏ 2 దేశాలతో 2+2 తరహా చర్చలను భారత్ ప్రవేశపెట్టింది అని. యూకేతో బ్రెజిల్తో ప్రవేశపెట్టింది. సో ఈ విధంగా జపాన్ వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ మలేషియా ప్రధానమంత్రి ఇబ్రహీం భారత్లో పర్యటించినారు. సో నిజానికి ఇటీవలి కాలంలో భారత్కి మలేషియాకి మధ్య కొంత సంబంధాలు ఇబ్బందికరంగా మారినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక భారత్ నుంచి కొన్ని రక్షణ వస్తువుల కొనుగోలు చేస్తాము అని చెప్పిన మలేషియా చివరికి విత్డ్రా చేసుకుంది. అదేవిధంగా భారతదేశం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మొట్టమొదటిసారిగా కౌలాలంపూర్లో తన విదేశీ శాఖను మలేషియాలోని కౌలాలంపూర్లో ప్రారంభించింది. అయితే అప్పుడు కూడా కొంచెం జాప్యం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశం ఆర్టికల్ 370ని ఉపసంహరించుకోవడం, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం, అదేవిధంగా త్రిబుల్ తలాక్ చట్టం, ఇలాంటి అంశాలన్నిటి పట్ల మలేషియా బహిరంగంగానే భారత్ పైన విమర్శ చేసింది. అయితే మారుతున్న ప్రపంచ సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో మళ్ళీ ఆ దేశం కూడా మనతోటి క్లోజ్గా మూవ్ కావడానికి ముందుకొచ్చింది. మరి ఇప్పుడు మలేషియా ప్రధానమంత్రి భారత్ పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీతో మాట్లాడి మరి కార్మికులు, అదేవిధంగా ఉద్యోగాలు, ఆయుర్వేదము, సాంప్రదాయ ఔషధాలు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానము, సంస్కృతి, పర్యాటకము అండ్ యువత, క్రీడలు, వీటన్నిటిలో సహకారం పరస్పరం సహకరించుకోవాలి అని చెప్పి నిర్ణయించినాయి. రైట్, సో ఇది మలేషియా వార్తల్లో. నెక్స్ట్ థాయిలాండ్లో కొత్తగా ప్రధానమంత్రి వచ్చినారు. మనకు పెటోన్ గట్రాన్ షినవతారా అని చెప్పి నూతన ప్రధాని అన్నమాట. సో ఆ దేశంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయస్కురాలు. రైట్, సో చాలా యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్. ఇంతకుముందున్న ప్రధానమంత్రి ఆయన నైతిక విలువలు పాటించలేదంటూ ఆయన్ను ఆ దేశ రాజ్యాంగ కోర్టు తిరస్కరించిందనమాట. నెక్స్ట్ భారతదేశము ఆఫ్రికా మధ్య 19వ CII ఇండియా ఆఫ్రికా బిజినెస్ కాన్క్లేవ్. సో CII అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో భారతదేశంలో ఇదొక పరిశ్రమల సమాఖ్య. సో దాదాపుగా 1895లోనే అంటే భారతదేశానికి స్వాతంత్రం రాక మునుపు చాలా కాలం ముందే ఏర్పాటైంది పరిశ్రమల సమాఖ్య. ఇలాంటిదే ఆఫ్రికాలో ఉన్నది బిజినెస్ కాన్క్లేవ్. ఈ 2 వ్యవస్థలు చర్చించినాయి. భారతదేశం నుంచి ఇందులో పీయూష్ గోయల్ పాల్గొన్నారు. సో ఏమని చెప్పినారనంటే భారతదేశానికి ఆఫ్రికా ఖండానికి మధ్య $100 మిలియన్ వాణిజ్యం జరుగుతుంది. రానున్న 7 సంవత్సరాలలో దీన్ని $200 మిలియన్ చేర్చాలి అని చెప్పారు. అదేవిధంగా ఆఫ్రికాలో ఉండే క్రిటికల్ మినరల్స్ను ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం భారత్కు ఇవ్వాలని చెప్పి కూడా వారు కోరారు. అండ్ అదేవిధంగా ఇప్పటికే ఆఫ్రికాలోని 40 దేశాలకు భారతదేశము లైన్ ఆఫ్ క్రెడిట్ అందించింది. మరి లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి? సో మనకు లోన్ అంటే తెలుసు. లోన్ అనంటే రుణము. సో తీసుకున్న సమయం నుంచే వడ్డీ విధిస్తారు. వడ్డీతో సహా మళ్ళీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గ్రాంట్ అంటే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే డబ్బు ఇస్తాడు, అది వినియోగించుకుంటేనే వడ్డీ కట్టాలి. ఎంతకాలం వినియోగించుకుంటే అంతకాలానికి వడ్డీ కట్టాలి. వినియోగించుకోకుండా అట్లాగే అట్టి పెట్టుకుంటే దానికి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. సో ఆఫ్రికాలోని 40 దేశాలకు భారత్ ఇప్పటికే ఈ విధమైన లైన్ ఆఫ్ క్రెడిట్ను అందించింది. సో ఆ విధంగా ఆ కాంటినెంట్ అభివృద్ధికి భారత్ దోహదం చేస్తూ ఉన్నది. మరి జాతీయ అంశాలు కానీ చూస్తే జన్ పోషణ్ కేంద్రాస్.
సో భారతదేశంలో ఉన్న ఏవైతే రేషన్ షాపులు అని అంటున్నామో మనం, వాటన్నిటిని కూడా జన్ పోషణ్ కేంద్రాస్ అని చెప్పి పేరు మార్చారు. బాగా ఇంపార్టెంట్, గవర్నెన్స్లో భాగంగా అడుగుతారు. ఎందుకు అనంటే రేషన్ డీలర్లకు ఆదాయం పెంచడానికి సంబంధించి ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సో అడుగుతారు మనకి ఎగ్జామినేషన్లో, రేషన్ డీలర్ల వ్యవస్థ ఎందుకు వైఫల్యం చెందుతుంది, ఎందుకు అక్రమాలు జరుగుతున్నాయంటే రేషన్ డీలర్లకు ప్రత్యామ్నాయ ఆదాయం లేదు, ఇంకా ఎప్పటికీ అంతే ఆదాయంతో ఉండాలి ఆయన. సో అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా అందరు కాకపోయినా కొందరు అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఏం చేసింది, ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి పెట్టింది. ఏ విధంగా అంటే ఈ విధంగా ఒక రేషన్ షాప్ ఉందనుకోండి, ఒక 50% ఏం చేస్తారంటే రేషన్ షాప్ వినియోగిస్తారు, మిగతా 50% పోషకాహార పదార్థాలను తను అమ్ముకోవచ్చు. అంటే మిల్లెట్స్ ఈ మధ్య కాలంలో బాగా తింటున్నారు, మిల్లెట్స్, జొన్నలతో తయారు చేసిన బిస్కెట్లు, రాగితో తయారు చేసిన బిస్కెట్లు ఇలాంటివి, అంటే కొంచెం న్యూట్రిషన్ కాన్షియస్నెస్ అన్నమాట. సో భారతదేశం కూడా లేటెస్ట్ బడ్జెట్లో ఏం చెప్పింది, భారతదేశం ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కోసం చూడట్లేదు, న్యూట్రిషనల్ సెక్యూరిటీ కోసం చూస్తుంది అని. అంటే ఆహార భద్రత దక్కింది ఆల్రెడీ ఇండియాలో, పోషణ భద్రత కావాలి అని చెప్పారు బడ్జెట్లో. పోషణ భద్రత అంటే పోషకాహార పదార్థాలు తీసుకోవాలి, స్టామినా ఉంటుంది, స్టామినా ఉండడం కోసం ఆ ఆహారం ఉండాలి అని చెప్పారు. సో ఆ విధంగా ఈ షాప్స్లో వాళ్ళకు ఆదాయం పెరిగేలా చూస్తున్నారు. సో ప్రయోగాత్మకంగా ఈ రాష్ట్రాల్లో గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో అండ్ 60 ఎంపిక చేసిన వాటిల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో బాగా ఇంపార్టెంట్. అండ్ భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగపు మ్యూజియం మనకు ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో రాబోతున్నది. నవంబర్ 26, 2024 దీన్ని ప్రారంభించబోతున్నారు. ఎందుకు అదే రోజు అనంటే ఈ నవంబర్ 26 అనేది కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగపు రోజు, న్యాయపు రోజు, అండ్ వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే, ప్రపంచ సుస్థిర రవాణా రోజు, అదేవిధంగా నేషనల్ మిల్క్ డే కూడా ఆ రోజు, జాతీయ పాల రోజు కూడా. సో ఈ విధంగా అయితే అవన్నీ ఉన్నందుకు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టలేదు. ఆ రోజు కాన్స్టిట్యూషన్ డే, ఎందుకంటే 1949 నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నారు. 1950 జనవరి 26న అది అమల్లోకి వచ్చింది. కాబట్టి ఈ డేట్ నాడు భారతదేశంలో మొదటి కాన్స్టిట్యూషన్ మ్యూజియం మనకు ఏ పేరు మీద అంటే కాన్స్టిట్యూషన్ అకాడమీ అండ్ ద రైట్స్ ఫ్రీడమ్స్ మ్యూజియం ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో రాబోతున్నది. సో ఈ ఓపీ జిందాల్ గ్రూప్కి చెందిన నవీన్ జిందాల్ ఈరోజు భారతదేశంలో మనం జెండా ఎగరవేస్తున్నామంటే కారణం అతనే. సో అతనే జెండా ఎగరవేయాలని చెప్పి అవకాశం ఇవ్వాలి అని చెప్పి 1995లో ఆయన కోర్టుకు వెళ్ళారనమాట. సో ఆ కేసులోనే సుప్రీంకోర్టు జెండా ఎగరవేయడం అన్నది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి తీర్పు చెప్పింది. సో ఆ తర్వాతనే 19 Clause 1 Clause Aలో భాగంగా జెండా ఎగరవేయడం అన్నది ఒక ఫండమెంటల్ రైట్గా చెప్పారు. అండ్ ఒక ఫ్లాగ్ కోడ్ అనమాట. సో జెండా నియమావళి వచ్చింది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2002 జనవరి 26న అమల్లోకి వచ్చింది. రైట్. ఇప్పటికే భారతదేశంలో కాన్స్టిట్యూషన్ పార్క్ వచ్చింది, పూణేలో వచ్చింది. యాక్చువల్గా రాజస్థాన్లో పెడదామన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఈ సంవత్సరం జనవరి 2న ప్రారంభించినారు. అనివార్య కారణాల వల్ల ఆగింది. ఈలోపు మనకు పూణేలో వచ్చేసింది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3వ సమావేశం జరిగింది. సో మొదటి 2 సమావేశాలు కూడా భారత్లోనే జరిగినాయి. గ్లోబల్ సౌత్ అని అంటే అంతగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అని అర్థం. సో మరి ఈ దేశాలు కూడా ఇతర దేశాలకు అభివృద్ధి చెందడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. మరి దీనికి ఏంటి మనకు ఇతివృత్తం అంటే అండ్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అంటే రైట్, సుస్థిర అభివృద్ధికి సాధికారత ఉన్న ఒక దక్షిణ దేశాలంటే భౌగోళికంగా దక్షిణాన ఉన్నాయని కాదు, అభివృద్ధిలో వెనకబడి ఉన్నవి అని అర్థం. రైట్. సో ఇతివృత్తంతో 3 కూడా భారతే నేతృత్వం వహించింది. అన్నీ కూడా ఈ సంవత్సరమే జరిగినాయి. రేపు పొద్దున మనకు సివిల్స్లో అట్లా అంతర్జాతీయ స్థాయిలో భారత్ నేడు మంచి పాత్ర పోషిస్తుంది అన్నప్పుడు ఈ పాయింట్స్ని ఉటంకించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇటీవలి కాలంలో ప్రభుత్వము లాటరల్ ఎంట్రీ కింద ఒక 45 పోస్టులు భర్తీ చేయాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తడంతో దీన్ని ఉపసంహరించుకుంది. సో ఎందుకు విమర్శలు వచ్చినాయంటే ఇవి ప్రైవేట్ సెక్టార్లోని వాళ్ళను ఈ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ స్థాయికి తీసుకొస్తారు. అయితే ఇక్కడ రిజర్వేషన్స్ అనేది పాటించలేదు. రిజర్వేషన్ పాటించకపోవడం అన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 16కు ఉల్లంఘన. సో ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం అందించాలని చెప్పి సోషల్ జస్టిస్ రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. కాబట్టి దీన్ని రద్దు చేశారు. రైట్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్రీడాంశాలుగా చూస్తే నిజానికి ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 28 వరకు బంగ్లాదేశ్లో ఉమెన్ 2020 వరల్డ్ కప్ షెడ్యూల్ అయ్యి ఉండింది. బట్ బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితి అంతగా బాగలేదు, మీకు తెలిసిందే. అందుకని ఈ వెన్యూని యూఏఈకి మార్చారు. నిజానికి భారతదేశాన్ని అడిగారు మీరేమైనా కండక్ట్ చేయగలుగుతారా అని. బట్ భారతదేశం ఏం చెప్పింది, సో భారతదేశంలో మంచి వర్షాకాలం, ఆల్రెడీ వర్షాలు బాగా పడతా ఉన్నాయి. సో ఏ తుఫాన్ వచ్చినా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పి భారత్ తిరస్కరించింది. అండ్ నెక్స్ట్ సత్యప్రకాష్ సంగ్వాన్, ఈయన చెఫ్డీ మిషన్గా అపాయింటెడ్. పారా ఒలింపిక్స్, సో ఎక్కడైతే ఒలింపిక్స్ జరిగాయో అక్కడే పారా ఒలింపిక్స్ కూడా జరుగుతాయి. మొట్టమొదటిసారిగా పారా ఒలింపిక్స్ 1960లో ఇటలీలో స్టార్ట్ అయినాయి. సో అక్కడే ఈ పారా ఒలింపిక్స్ కూడా నిర్వహించబోతున్నారు. అండ్ అదేవిధంగా భాగ్యశ్రీ జాదవ్ అండ్ సుమిత్ అంటిల్, వీళ్ళిద్దరూ ఫ్లాగ్ బేరర్స్ అన్నమాట. ఓకే, పతాకధారులు. సో పతాకధారులుగా వ్యవహరించబోతున్నారు మనకు ప్రారంభ వేడుకలకు. సో మొన్న కూడా చూసినాం కదా, మనకు ఒలింపిక్స్లో పతాకధారులుగా పివి సింధు, శరత్ కమల్ వ్యవహరించారు. తుది పోటీలకు శ్రేయస్, అదేవిధంగా మనకు మను భాకర్ వ్యవహరించారు. ఇప్పుడు తుది ముగింపు వేడుకలకు ఎవరు అన్నది తెలియదు. బట్ ప్రారంభ వేడుకలకు భాగ్యశ్రీ జాదవ్, సుమిత్ అంటిల్ వ్యవహరించనున్నారు. అండ్ నెక్స్ట్ శక్తికాంత్ దాస్, ఆర్బీఐ గవర్నర్, 25వ గవర్నర్ అన్నమాట ఈయన. సో మరి ఈయనకు A+ రేటింగ్ అనేది దక్కింది. సో యూకే కేంద్రంగా పనిచేసే సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ వాళ్ళు ఈ రేటింగ్ ఇస్తారు. ఎవరైతే సరైన ద్రవ్య విధానం కానీ మానిటరీ ఇష్యూస్ని సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారో అలాంటి ఆర్బీఐ గవర్నర్లు ఎంపిక చేస్తారు. సో ఈసారి మనకు శక్తికాంత్ దాస్ ఈ పాత్రకు ఎంపికైనారు. సో వరుసగా ఆయన A+ గ్రేడ్ పొందడం ఇది 2వసారి. నెక్స్ట్ జేషా, సో ఈయన ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్నారు. అయితే ఈ ఏడాది నవంబర్ 2024లో ఈయన ఐసీసీ చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ కేంద్రం మొట్టమొదటిసారిగా లండన్లో హెడ్ క్వార్టర్ కలిగి ఉండింది. బట్ తర్వాత దీన్ని ఎక్కడికి మార్చారంటే దుబాయ్కి మార్చారు. సో ఇది నవంబర్ 2024లో బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం గ్రెగ్ బార్క్లే ఉన్నారు. ఆయన వైదొలిగిన తర్వాత భారతదేశానికి చెందిన జేషా ఈ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రైట్. సో ఇవి ఈ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రౌండప్ ఇష్యూస్. సో మనం ఓకే ట్యాంక్కి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 25th ఆగస్ట్ నాడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి అమిగోస్లో ఒక ఓరియంటేషన్ సెషన్ నిర్వహించబోతున్నారు. అండ్ 26th ఆగస్ట్ నాడు క్లాస్ స్టార్ట్ అవుతాయి. సో 25th ఏమో ఓరియంటేషన్ సెషన్ ఉండబోతుంది. 26th నాడే మనకు క్లాసెస్ అనేవి జరగబోతున్నాయి. సో ఎవరైతే ఈ గ్రూప్ 2 జాబ్ సాధించాలనే పట్టుదలగా ఉన్న యాస్పిరెంట్స్ ఉన్నారో దయచేసి వాళ్ళు ఈ సెషన్కు అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2, సో ఆల్రెడీ క్యాలెండర్ కూడా వచ్చేసింది. దీనికి సంబంధించి మరొక ఓరియంటేషన్ సెషన్ మనకు 25th ఆగస్ట్ నాడు జరగబోతున్నది. ఇవి కూడా క్లాసెస్ మనకు ఏం లేట్ ఉండదు, 26th ఆగస్ట్ నాడే స్టార్ట్ అయిపోతాయి. సో అశోక్ నగర్లో అమిగోస్ IAS దగ్గర మీకు ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఈ ఆఫ్లైన్ పద్ధతిలో, ఆన్లైన్ పద్ధతిలో, హైబ్రిడ్ పద్ధతిలో ఈ క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఎవరైతే గ్రూప్ 2 సాధించాలని పట్టుదలగా ఉన్న యాస్పిరెంట్స్ ఉన్నారో దయచేసి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.